హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోక్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు క్యాంప్ నెట్వర్క్లో పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ కొన్ని టాస్క్లు అయితే ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్పాను లాస్ట్ 2 వీడియోస్లో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు లైక్ వేరే రిమైనింగ్ టాస్క్లు ఉన్నాయి కదా, రిమైనింగ్ టాస్క్లు ఎట్లా అయితే కంప్లీట్ చేయాలో చెప్తాను. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పటి వరకు చేసింది ఫేజ్ 1 అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు మనం చేసేది ఫేజ్ 1కి కౌంట్ అవుతుంది. సో ఫేజ్ 2 కూడా వీళ్ళు తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఫేజ్ 2 వెరీ సూన్ ఉంటుంది. ఎప్పుడు ఎండ్ అయితే ఎవరికి తెలియదు. సో మీరు అయితే టాస్క్లు అన్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. అండ్ కొన్ని టాస్క్లు అయితే మీకు నార్మల్గా అయితే వెరిఫై అయితే అవ్వట్లేదు. సో వెరిఫై అవ్వకపోయినా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. సో అది వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూ కాబట్టి వాళ్ళు వెరీ సూన్ రిజాల్వ్ చేసేసి సో మీకు తర్వాత అయితే అప్డేట్ అయితే చేస్తారు. అండ్ మ్యాస్టిక్స్ అయితే వస్తాయి. అండ్ ఫేజ్ 2 ఇక్కడ వీళ్ళు చూసుకోవచ్చు ఇన్సెంటివైజ్డ్ అని చెప్తున్నారు. అండ్ ఫేజ్ 1 కూడా ఇన్సెంటివైజ్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే, లైక్ కన్ఫర్మ్ రివార్డ్స్ ఉంటాయి అనమాట. సో అదనమాట. ఇంకా లైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ అయితే. ఇక్కడ కంప్లీట్ క్వశ్చన్ ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. సో ఇవి మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు. మేబీ ఒకవేళ కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ అయితే చేయండి. ర్యారిబుల్ని ఫాలో అవ్వడము అండ్ ఎన్ఎఫ్టీ మింటింగ్ కూడా ఒకటి వచ్చింది. అది అయితే టైం అయితే అయిపోయింది నేను చెప్పే లోపే. సో అదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ ఎంటర్టైన్ M1 ఉంది కదా, సో అందులో మీకు కంప్లీట్ క్వెస్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు చూసుకోవచ్చు మనం బ్లీజ్ ఐడి అయితే మనం క్రియేట్ అయితే చేయాలి, గేమర్ ఐడి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ అయితే వాళ్ళని అయితే ట్విట్టర్లో అయితే ఫాలో అయితే అయిపోండి. ఆ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ బ్లీజ్ గేమర్ ఐడి అని ఉంది కదా, సో అదైతే మనము కంప్లీట్ అయితే చేయాలి. సో మీరు ఇక్కడ క్లెయిమ్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లెయిమ్ అనేది క్లిక్ చేసాక ఇక్కడ మీకు కనెక్ట్ విత్ వాలెట్ అని వస్తుంది. నేను ఆల్రెడీ చేస్తాను. సో ఇక్కడ కనెక్ట్ విత్ వాలెట్ అని వస్తుంది. వాలెట్ అనేది కనెక్ట్ చేసేయండి గేమర్ హబ్లోకి వెళ్ళిపోయి. తర్వాత ఇక్కడ గేమ్ ఐడి అనేది జనరేట్ చేయండి. వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. అయిపోయాక ఇక్కడ స్ట్రీమ్ అకౌంట్ అయితే లింక్ చేయాలి. స్ట్రీమ్ అకౌంట్ అనేది మీరు నార్మల్గా సైన్ అప్ అవ్వాలి. లైక్ ఫేస్బుక్ ఇవన్నీ మీరు ఎట్లా అయితే సైన్ అప్ అవుతారో సేమ్ అట్లానే స్ట్రీమ్ అకౌంట్ అని ఉంటుంది. అక్కడ సైన్ అప్ అయిపోయి ఇక్కడ మీరు అయితే లాగిన్ చేయండి. కనెక్ట్ చేసాక మీకు 2 టాస్క్లు అయితే వెరిఫై అయితే అయిపోతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సెకండ్ టాస్క్ అదే ఎంటర్టైన్మెంట్ M టాస్క్లో ఇక్కడ మీరు చూసుకుంటే, మీరు కనుక ఒకవేళ గేమర్ ఐడి లైక్ అది ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి కనుక మీరు క్రియేట్ చేసుకొని అక్కడ కనుక కనెక్ట్ చేసి ఉంటే మీకైతే స్ట్రీమ్ అకౌంట్ కనెక్ట్ చేస్తే మీకు ఆ సెకండ్ టాస్క్ కూడా అక్కడ ట్రూ అని వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఆర్క్ కాయిన్ అని ఉంది కదా, సో ఆర్క్ కాయిన్ అనే టాస్క్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు కొన్ని టాస్క్లు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అయితే సోషల్ టాస్క్లు ఉన్నాయి, లైక్ వాళ్ళని ఎక్స్లో ఫాలో అవ్వడము అండ్ టెలిగ్రామ్వి. సో అవి 2 మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 8 టైల్స్ అనేది మనమైతే లైక్ క్లెయిమ్ అయితే చేయాలి. అవి ఎక్కడ క్లెయిమ్ చేయాలి అంటే అక్కడ గో అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ అని వచ్చాక కొంచెం సేపు ఇట్లా లైక్ డెమో అయితే చూపిస్తారు. డెమో అయితే చూపించాక మీకు నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ తర్వాత మీకు ఎగ్జిట్ టు మ్యాప్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసాక స్టార్ట్ ప్లేయింగ్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు క్లాసిక్ అనానిమస్ ఉంటుంది. అనానిమస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక చెస్ట్ బాక్స్ వస్తుంది. ఆ చెస్ట్ బాక్స్ని మీరు క్లిక్ చేస్తూ ఉండాలి, లైక్ ట్యాప్ చేస్తూ ఉండాలి. చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ట్యాప్ చేయాలి. అట్లా ట్యాప్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ మనం గేమ్లో చూసుకోవచ్చు, లైక్ మీకు గ్రీన్ కలర్ రావాలి. అక్కడ మనం ట్యాప్ చేసేటప్పుడు ఒక బార్ అనేది చూపిస్తూ ఉంటుంది పైన. అక్కడ గ్రీన్ కలర్లో వస్తే మీరు ఇక్కడ లైక్ పాస్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంగ్రాట్స్ ఇమీడియట్ అని గ్రీన్ కలర్లో వచ్చింది కదా, సో ఇట్లా రావాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కంటిన్యూ అనేది వస్తుంది. సో కంటిన్యూ అయితే మీరు క్లిక్ చేయండి. కంటిన్యూ అయితే క్లిక్ చేసాక లాగిన్ విత్ క్యాంప్ అని ఉంది కదా, లాగిన్ విత్ క్యాంప్ అని అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసాక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో అందులో కన్ఫర్మ్ చేయండి, మీ వాలెట్ అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ డాష్ బోర్డ్ అయితే ఇట్లా వస్తుంది. వ్యూ స్ట్రీక్ అని చెప్పేసి వ్యూ స్ట్రీక్ అనేది క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ అయితే వస్తుంది, లైక్ కంటిన్యూ అవన్నీ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ సెలెక్ట్ టైల్ అనేది క్లిక్ చేయండి. సెలెక్ట్ టైల్ అనేది క్లిక్ చేసాక నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడప్పుడు ఇక్కడ లైక్ డైమండ్స్ అనేది వస్తుంది. ఆ డైమండ్స్ని కూడా మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోండి. చేసాక ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ టైల్స్, బ్యాలెన్స్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆప్షన్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే టైల్స్లోకి వచ్చేస్తే టైల్స్లో మీ దగ్గర ఎన్ని టైల్స్ ఉన్నాయో మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు అటాక్ అని వస్తుంది. అటాక్ అనేది అయితే మీరు క్లిక్ చేసి లైక్ మీరు గేమ్ అయితే ప్లే చేయాల్సింది అయితే ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు పైన 0/31 అని ఉంది కదా, సో ఆ 0/31 అనేది ఫిల్ అయితేనే మీరు గేమ్ అనేది విన్ అయినట్టు. సో మీరు ఫాస్ట్గా లైక్ ట్యాప్ చేస్తూ ఉండాలి.
ట్యాప్ చేస్తూ ఉంటే మీకు అట్లా 0/31 కాస్త మీకు ఫిల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మీకు పైన చూస్తే గ్రీన్ కలర్‌లో వచ్చింది కదా! సో, ఇట్లా రావాలి. అప్పుడే మీరు విన్ అయినట్టు. అండ్ గేమ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం సేపు అయ్యాక మళ్ళీ మీకు రెడ్‌లో వస్తది. ఆ రెడ్‌లో వచ్చినప్పుడు మీరు ట్యాప్ చేయకూడదు. ట్యాప్ చేస్తే మీకు పాయింట్స్ అనేది డిడక్ట్ అవుతాయి. సో, అదనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ట్రై చేస్తూ ఉండండి. మీకు అర్థమవుతది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇందులో. 8 ఛాన్సెస్ ఇస్తారు వీళ్ళు. లైక్ ఎవ్రీ 1 అవర్‌కి ఒక ఛాన్స్ ఏమో వస్తున్నట్టుంది. సో, 8 అవర్స్‌కి మీకు ఒక్కొక్క 8 ఛాన్సెస్ వస్తాయి. సో, అట్లా మీరు ఈ ప్లే చేస్తూ 8 టైల్స్ అనేది మీరైతే ఎర్న్ అయితే చేయాల్సిందైతే ఉంటది. అండ్ మీకు అప్పుడప్పుడు ఇక్కడ వెబ్‌సైట్ ఎర్రర్ వస్తుంటది. ఆథరైజేషన్ ఎర్రర్ అని. సో, మళ్ళీ అయితే వెబ్‌సైట్ అయితే లోడ్ చేయండి. మీకైతే వస్తది. నెక్స్ట్ అండ్ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్లే చేసినప్పుడు మనకి 8 టైల్స్ అయితే రాలేదు. సో, నేను తర్వాత ట్రై చేస్తాను. మీరు కూడా అట్లా ట్రై చేస్తూ అయితే ఉండండి. తర్వాత వచ్చేసి రివార్డెడ్ టీవీ అనే టాస్క్ వచ్చేసి ఇక్కడ మీకు కంప్లీట్ క్వెస్ట్ ఉంది కదా! సో, అదైతే మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ సోషల్ టాస్క్‌లే ఉన్నాయి. లైక్ డిస్కార్డ్‌లో జాయిన్ అవ్వడం ఇట్లాంటివి. సో, అందులో అయితే మీరు జాయిన్ అయితే అయిపోయింది డిస్కార్డ్‌లో. అయిపోయాక మీకు ఇట్లా కిందకు స్క్రోల్ చేస్తే ఈ హిట్ మేకర్ ఉంది కదా! హిట్ మేకర్ అనేది ఇక పైన నేను రివార్డెడ్ టీవీలో వేరే టాస్క్‌లు అయితే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అది స్ట్రీమింగ్ అనేది ఉంది. అదొక్కటి స్కిప్ చేసేయండి. సో, అదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు పిక్టోగ్రాఫ్స్ అని ఉంది కదా! పిక్టోగ్రాఫ్స్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మనము కొన్ని టాస్క్‌లు అయితే ఉన్నాయి. ఇక్కడ సోషల్ టాస్క్‌లు అవైతే మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేశాక మింట్ పిక్టోగ్రాఫ్ అని ఉంది కదా! ఇక్కడ వచ్చేసి మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేశాక నెట్వర్క్ చెక్ చేసుకోండి పైన. ఒక్కొక్కసారి మీకు లీనియా ఉంటది. ఆ తర్వాత ఒకవేళ లీనియా ఉంటే మీరు బేస్ క్యాంప్ నెట్వర్క్ అయితే పెట్టేసుకోండి. బేస్ క్యాంప్ నెట్వర్క్ పెట్టేసుకొని లైక్ మీ వాలెట్‌లో బేస్ క్యాంప్ నెట్వర్క్ అయితే పెట్టేసుకోండి. అండ్ అక్కడ కూడా కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసాక తర్వాత ఇక్కడ మింట్ అని ఉంది కదా ఆప్షన్. ఆ మింట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు వాలెట్‌లో కన్ఫర్మేషన్ అయితే వస్తది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు మింట్ పిక్టోగ్రాఫ్ మెమరీ కార్డ్ ఆల్రెడీ అయిపోయింది అది. తర్వాత వచ్చేసి యాడ్ ద పిక్టోబాట్ ఉంది కదా! సో, అదైతే గో టు టెలిగ్రామ్ అని క్లిక్ చేయండి. ఓపెన్ పికప్ యాన్ యాప్ అని క్లిక్ చేసాక మీకు ఒక బాట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఆ బాట్‌లో మీరు ప్లే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు ప్లే చేయాలనుకుంటే నార్మల్‌గా మొబైల్‌లో అయితే ప్లే చేయాలి. డెస్క్‌టాప్‌లో అయితే సపోర్ట్ అయితే లేదు. తర్వాత మీకు కొంచెం సేపు అయ్యాక చూస్తే ఒక 5 మినిట్స్ అయ్యాక ఆ టాస్క్ కూడా వెరిఫై అయిపోతది. మీరు ప్లే చేసినా చేయకపోయినా జస్ట్ బాట్‌ని అయితే యాక్టివేట్ చేయండి అయిపోతది ఆ టాస్క్ అయితే. అండ్ తర్వాత వచ్చేసి ఆహ్, మనం క్యాంప్ ఐడీలో క్లస్టర్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో, క్లస్టర్స్ అంటే ఏం లేదు లైక్ నేమ్ సర్వీస్ లాగా. ఆ నేమ్ సర్వీస్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు లైక్ చేయమని చెప్పేసి ఆ టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేశారో మీరు మళ్ళీ స్పెషల్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చేయకపోతే ఇక్కడ నేమ్ ఐడీ లైక్ నేను ఏదైతే ఆప్షన్ క్లిక్ చేశానో ఇట్లా మీరు అదైతే క్లిక్ చేసాక జాయిన్ ఆన్ కమ్యూనిటీ అనేది క్లిక్ చేయండి తర్వాత. అండ్ మీకు ఇక్కడ ఆ యూజర్ నేమ్ అవైలబుల్‌లో ఉందో లేదో అక్కడ గ్రీన్ కలర్ చూపిస్తది. అవైలబుల్‌లో ఉంటే గ్రీన్ కలర్ అని చూపిస్తది. ఒకవేళ అవైలబుల్‌లో లేకపోతే రెడ్ కలర్ చూపిస్తది. సో, ఆ టాస్క్ కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఆ జాయిన్ కమ్యూనిటీ అనేది క్లిక్ చేసేసి మెటామాస్క్‌లో ట్రాన్సాక్షన్ వస్తది. కన్ఫర్మ్ చేస్తే మీకు నేమ్ సర్వీస్ అయితే మింట్ అయితే అయిపోతది. తర్వాత వచ్చేసి సోషల్ టాస్క్. ఆ సోషల్ టాస్క్ కూడా మీరైతే వెరిఫై అయితే చేయండి. చేసాక కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇంక మనకి 71 వచ్చినాయి. మీకు నార్మల్‌గా అయితే ఇంకా ఎక్కువే వస్తాయి. తర్వాత వచ్చేసి క్యామ్ నెట్వర్క్ అని ఉంది కదా! ఆ క్యామ్ నెట్వర్క్ టాస్క్‌లు నేను ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఎట్లా కంప్లీట్ చేయాలని. ఒకవేళ మీరు కంప్లీట్ చేయకపోతే ఆ క్యామ్ నెట్వర్క్ టాస్క్‌లు కూడా చేయండి. మనం అన్ని టాస్క్‌లు కంప్లీట్ చేసాము మాక్సిమమ్. కానీ ఇక్కడ కొన్ని అయితే వెరిఫై అయితే అవ్వట్లేదు. సో, వెరిఫై అయితే అవుతాయి మెల్లగా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్క్ కాయిన్ ఉంది కదా! ఆర్క్ కాయిన్‌లో 8 టైల్స్ అయితే మీరు లైక్ క్లెయిమింగ్ అయితే చేసుకుంటూ ఉండండి.